శ్రీమాత్రే నమః. పెద్దలందరికీ నమస్కారం. చిన్నలందరికీ ఆశీర్వచనం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. మీరందరూ బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో ఏంటంటే, గత వారం రోజులుగా బన్నీబాబుకి అసలు హెల్త్ బాగాలేదండి. బన్నీబాబు వయసు వచ్చేసి ఇప్పుడు 4 నెలలు రన్నింగ్లో ఉన్నాడు. వాతావరణంలో మార్పు వచ్చి వర్షాలు ఎక్కువగానే కురుస్తున్నాయి మాకు ఇక్కడ వారం రోజుల బట్టి నుంచి. అయితే దానివల్ల తర్వాత ఏమో ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి సమయంలో నేను విజయవాడ వెళ్ళానండి. ఆ టైంలోనే బన్నీ వాళ్ళ అమ్మ పొట్టోడికి జలగ తెగులు వచ్చింది అన్నారు. పాలు ఇవ్వడం లేదు 2 రోజుల పాటు. డాక్టర్ గారు వచ్చి మెడిసిన్ ఇచ్చారు. తర్వాత ఏమో పేడ పరీక్ష చేసినట్లయితే జలగుడ్లు ఉన్నాయి, మెడిసిన్ ఇచ్చారనమాట. ఆ మెడిసిన్ గేదెకి వేసాము. తర్వాత దాని పాలు దూడ తాగుతుంది కదా. అయితే ఆ మెడిసిన్ పవర్ దూడ తట్టుకోలేక, లేకపోతే పాలు కూడా లేవండి, బాగా తగ్గిపోయినాయి పొట్టోడు పాలు. జలగ తెగులు వచ్చినప్పుడు పాలు తగ్గిపోతాయి. తర్వాత మెడిసిన్ వల్ల అలా కవర్ అయ్యింది. మరి మెడిసిన్ ఎఫెక్ట్ వచ్చిందో, లేకపోతే వాతావరణంలో ఉన్న మార్పు వచ్చిందో, పాలు తక్కువైనాయో, లేకపోతే పాలలో వచ్చిన మెడిసిన్ ఎఫెక్ట్ అయిందో ఏమో నాకు తెలియదు. బన్నీబాబుకి అయితే చాలా నీరసంగా ఉందండి. అందుకే ఒక షార్ట్ అప్లోడ్ చేశాను. బన్నీబాబుకి నీరసంగా ఉందని మెడిసిన్ షాప్కి వెళ్తే ఆయన ఒక ఇంజెక్షన్ ఇచ్చారన్నమాట. అది బి కాంప్లెక్స్ ఇంజెక్షన్, మనకి తెలుసు. ఆ ఇంజెక్షన్ రోజు 5 ml చేయమన్నారు. చేస్తూ ఉన్నానండి. చేస్తూ ఉన్న సమయంలోనే మార్నింగ్ మేము లేచేసరికి బన్నీబాబు కాలం చేశాడు. పొట్టోడు కొడుకు బన్నీ పెట్టుకున్నాను కదా పేరు దూడకి. ఆ దూడకి ఇప్పుడు 4 నెలల వయసు అన్నమాట. మార్చి నెల 4వ తేదీన గేదెను కొన్నానండి. దాని పేరు పొట్టోడు. ఇదివరకే నా దగ్గర పొట్టోడనే దూడ ఉండడం వల్ల దీన్ని పెద్ద పొట్టోడు, ఆ దూడని చిన్న పొట్టోడు అని పిలుచుకుంటూ ఉంటాను. మార్చి నెల 4వ తేదీన మా ఇంటికి వచ్చినటువంటి గేదె కడుపున ఒక దూడ ఉంది. ఆ దూడ పేరు బన్నీ పెట్టుకున్నాను. మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలో అది ఎక్స్పైర్ అయ్యిందనమాట. ఆ రోజు 30 అనుకుంటాను, లాస్ట్ ఎండింగ్లో. అప్పటికి మించుమించు 5 నెలలు అవ్వొస్తుంది. నేను 4 నెలలు అనుకున్నాను. ఆ దూడ ఎక్స్పైర్ అయిపోయింది. ఈ గేదె పాలు ఎలా ఇస్తుందో అని భయంగానే ఉందండి మాకు. ఎందుకంటే ఇది కొత్తగా కొనుక్కున్నటువంటి గేదె. నేను 1,05,000 పెట్టి నేను దీన్ని కొన్నానన్నమాట. చాలా రేటే అనిపించింది. పాలు కూడా పర్వాలేదు. స్టార్టింగ్లో 5 లీటర్ల పాలు ఇచ్చేదండి. ఇప్పుడు క్రమేపీ తగ్గిపోయింది. 3 నెలల తర్వాత పాల దిగుమతి తగ్గింది. తర్వాత ఈ జలగ తెగులు రావడం ఒక కారణం అయ్యింది. తర్వాత ఏమో దూడ ఎక్స్పైర్ అవ్వడం నాకు చాలా భయం వేస్తుంది. గేదె పాలు ఇస్తుందా లేదా అనే భయం అయితే నాకు చాలా ఆవహించింది. రోజులాగే ఈరోజు కూడా పాలు తీయడానికి అయితే నేను ప్రయత్నం చేస్తున్నాను. మా వారైతే వర్క్కి వెళ్ళారు, సాయంత్రం వస్తారు కదా. పాలు తీసేటప్పుడు దగ్గర ఎవరొకరు ఉండాలండి. అది తన్నినా చేసినా భయం వేస్తుంది కదా. అందుకే మా వారు వచ్చేదాకా నేను పాలు తీయలేదు. ఆయన వచ్చిన తర్వాత పాలు తీయడానికి వెళ్ళాను. అంటే ముందుగానే దానా కలిపి నానబెట్టుకుని ఉంచుకున్నాను అన్నమాట. గేదెకి అయితే దానా పెట్టి పాలు తీయడానికి ప్రయత్నం చేశాము. అదైతే సహకరించలేదు. కొద్దిగా చిన్న చిన్న దెబ్బలు కూడా కొట్టానండి గేదెని, మీరు చూడవచ్చు. అయినా సరే మాకు ఇవ్వలేదండి. చాలా సమయం చూసాము. దానా తినేసింది, తర్వాత ఇవ్వలేదు. మళ్ళీ రెండోసారి కూడా దానా కలుపుకున్నాము. దాంతో కూడా ట్రై చేసామన్నమాట. నేను 5:30 ప్రాంతాన్ని పాలు తీయడానికి మొదలు పెడితే అస్సలు సేపలేదండి. బిడ్డ మీద ఉన్న ప్రేమతోనూ ఏమో. తర్వాత కొట్టినా కూడా సేపలేదు. 2వ బకెట్ పెట్టాము, అయినా కూడా సేపలేదన్నమాట. అలా చాలాసేపు అయ్యింది. చీకటి కూడా పడిపోయిందన్నమాట. ఈ లోపు మా వారు కూడా ఒకసారి ప్రయత్నం చేశారు ఇస్తుందేమోనని. అస్సలు పాలు అయితే ఇవ్వలేదండి గేదె. మరి రేపు నుంచి పాలు ఇస్తుందో లేదో చూడాలి. మా చిన్నప్పుడైతే గేదెల యొక్క దూడలు ఎక్స్పైర్ అయితే సేఫ్ ఇంజెక్షన్స్ మందుల షాపులో అమ్మేవారండి. ఏ డోస్ కాడోసే ఉండేది. అది చేసి తీసేవారు.
టౌన్లో కూడా ఇప్పుడు దూడలు ఎక్స్పైర్ అవుతూ ఉంటాయంట. ఇక్కడ పచ్చగడ్డి లేని కారణంగా ఇంచుమించుగా మా దూడలు కూడా అలాగే అవుతున్నాయండి. అయితే ఇప్పుడు ఆ సేఫ్ ఇంజెక్షన్ చేయకూడదట. ఎందుకంటే ఆ సేఫ్ ఇంజెక్షన్ చేసి పాలు తీయడం వల్ల ఆ పాలు తాగిన వాళ్ళకి అనారోగ్యాలు గురవుతున్నారు కాబట్టి సేఫ్ ఇంజెక్షన్లు ఇవ్వరండి. 90% ఇవ్వరు. కొన్ని పరిస్థితుల్లోనే, తప్పనిసరి పరిస్థితుల్లోనే, అది కూడా డాక్టర్ గారు ఆమోదిస్తేనే ఇస్తారట. అది కూడా కొంచెం బడ్జెట్తో కూడిందేలేండి. రోజు కొని చేయడం అన్నా కూడా బడ్జెట్తో కూడిందే. కానీ రోజైతే పాలు ఇవ్వలేదండి. నేను ఎలాగైనా బుజ్జగించుకొని దీని లెవెల్లో పెట్టుకోవాలి. అది నా లెక్క కొద్దీ పాలు వెంటనే చేపేస్తే నేను అదృష్టవంతురాలనే. లేకపోతే చాలా బాధండి. ఎందుకంటే నేను 1,05,000 రూపాయలు పెట్టి గేదెను కొన్నాను. ఇప్పుడు 5 నెలల సమయం వచ్చింది. ఈ 5 నెలల సమయంలో 3 నెలల పాటు అయితే 5 లీటర్ల పాలు చొప్పున ఇచ్చిందండి. కానీ మిగతా 2 నెలలలో పాలు దిగుమతి తగ్గిపోయినాయి. ఒక 4 లీటర్ల వరకు అలా తగ్గిపోయినాయి అనమాట. రోజు ఒకే రకంగా ఉండవు. ఒక రోజు ఎక్కువ ఉండొచ్చు, ఒక రోజు తక్కువ ఉండొచ్చు. చెప్పాలంటే తగ్గుతాయి కానీ పెరగవనే చెప్పాలి, ఎక్కువైతే ఉండవు. ఇలాగే చేసుకుంటూ వస్తున్నాను. ఈ గేదెకి కానీ ఏదైనా ఇబ్బంది కలిగితే నేనైతే చాలా పెద్ద లాస్ అయిపోతాను.